విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ అఫీషియల్గా విడుదల చేసినటువంటి మీడియా ప్రకటన ఒకసారి చదువుతాను వినండి. చిలుకూరు ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై జరిగిన హత్యాయత్నాన్ని విహెచ్పి తీవ్రంగా ఖండిస్తుంది. నిందితులను కఠినంగా శిక్షించాలి. పూజనీయ శ్రీ రంగరాజన్ గారిపై జరిగిన దాడిని దేవాలయ వ్యవస్థపై, అర్చక వ్యవస్థపై, సామాజిక సంస్కరణ వ్యవస్థపై, యావత్ హిందూ సమాజంపై జరిగిన దాడి అని విహెచ్పి భావిస్తుంది. దాడికి పాల్పడ్డ సంఘ విద్రోహ శక్తులను చట్ట ప్రకారం కఠినముగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విహెచ్పి కోరుతోంది. సనాతన ధర్మ పరంపరకు అవమానం కలిగించిన దోషులను హిందూ సమాజం ఏనాటికి క్షమించదు. శ్రీ రంగరాజన్ గారిపై జరిగిన హత్యాయత్నంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, నిందితుల వెనకాల ఉన్న సంఘ విద్రోహ శక్తులను చట్ట ప్రకారం ఉక్కుపాదంతో అణచివేసే చర్యలు పోలీసులు వెంటనే తీసుకోవాలని విహెచ్పి డిమాండ్ చేస్తుంది. శ్రీ రంగరాజన్ గారికి తగిన భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విహెచ్పి కోరుతోంది. హిందూ దేవాలయ పరిరక్షణ కోసం హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి శ్రీ రంగరాజన్ గారు చేస్తున్న ఉద్యమంలో విహెచ్పి ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేస్తున్నాం. యజ్ఞం నిర్వహిస్తున్న మునివర్యులపై దాడులకు పాల్పడిన రాక్షసులను కఠినముగా దండించి శ్రీరామచంద్రుడు రామరాజ్యంలో శాంతిని కాపాడాడు. నేడు కూడా చిలుకూరి ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై రాక్షస భావజాలంతో దాడి జరిపిన నిందితులను చట్ట ప్రకారం కఠినముగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విహెచ్పి కోరుతోంది. భవదీయ భోజనపల్లి నరసింహమూర్తి, ప్రాంత అధ్యక్షులు డాక్టర్ రావినూత్ర శశిధర్, జాతీయ అధికార మీడియా ప్రతినిధి. దిస్ ఈజ్ వాట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ మీడియా ప్రకటన ఫ్రమ్ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ.